హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా రోల్ తయారు చేసుకోబోతున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి ఇవ్వమంటారు. ఆ టైంలో ఇలా సింపుల్ అండ్ హెల్తీగా చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని టీ స్పూన్తో చక్కగా కలుపుకోండి. ఇలా కాస్త కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయ్యేలాగా చేసుకోండి. బ్యాటర్ అనేది చూసారు కదా, ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది మన ఇష్టం అండి, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్, అలాగే 200 గ్రాముల పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇవి గ్యాస్ని కాస్త లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గ్రేవీ అనేది మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇది ఇలా కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చపాతీలండి, ఇవి చక్కగా గోధుమ పిండితో చేసుకున్న చపాతీలు. దీని మధ్యలో మనం చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. పైనుంచి కాస్త నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, కొంచెం టమాటా కెచప్ వేసుకున్నాను. టమాటా కెచప్ అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కాబట్టి వేసుకొని చక్కగా రోల్ చేసుకుంటే మన పన్నీర్ టిక్కా రోల్ రెడీ అయిపోతుందండి. ఇది టేస్టీగాను హెల్తీగాను ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్గా పన్నీర్ టిక్కా రోల్ ఎలా తయారు చేయాలో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి.